పక్క పక్కలు ఇదే ఇల్లు అనుకున్నారా? మొగరాయిల చుట్టూ అలా కత్తించుకున్నాయటమాయి అంటే సుధ కూడా భౌభౌమంటూ మరుగుతున్నా వెంటబడి తెచ్చింది. ముందు ఆ కుక్క ముండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు. అది నీ కడుపును పుట్టింది కనుక మీకు షోకులు బ్యాటజాలు నచ్చుతాయి. రేయ్, పెద్ద దేశం వస్తున్నామని మొన్న పట్టణం వెళ్ళి బ్యూటీ పార్లర్ లో 100 రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మలు కీకిచ్చి వచ్చిందిరా. చూడు, నేను అక్కడ తీసుకెళ్తాను. ఈ గ్లాసులు ఏమిట్రా వ్యధమని వ్యధ వేషాలను మొదలెట్టేమిటి? లేదన్నయ్య, ఊరికే అందం కోసం పెట్టామంతే. నెల తక్కువ కుంకలు వాళ్ళు నవ్వుతారంటే నేను అసలు వేసుకోను. నవ్వుతారే అవన్నీ చూస్తాను. పెంచారి వ్యధలు వాళ్ళ గురించి కాదు. ఇంక చాలు, నోరు ముచ్చుకోవచ్చు. అవకాశం దొరికింది కదా అని ఓ పితూరి పొద్దునే ఎవడో అట్టగాడి తగలడ్డాడు. వెళ్ళి చూడండి. పల్లెటూరు అండి, నా ఇష్టాలు అవి. నాకు ఈ దేశం నచ్చలేదు అంతే. తురిపించుకునే దిక్కుమాల ఆ దొరల వాటు మనకెందుకట? నమస్కారం 100 ముహూర్త నిర్ధారణ తారా బలమని జరగాలి. ఏదది? ఆడపిల్లి దగ్గర అగ్గిపెట్టేమిట్రా? చుట్టేమైనా కలుస్తున్నాం. అరవకన్నయ్య, ఆగరు తార్పేసే అన్నయ్య. ఇక్కడ వాళ్ళకి నిప్పంటే మా చెడ్డ భయం. నిప్పంటే భయం అంటారు, మళ్ళీ గుప్పు గుప్పులు పగలుతూ ఉంటారు. రేయ్, సిగరెట్ కాల్చామంటే చంపుతారు అంటారా? పారే, ఫుల్ ఆఫ్. కాఫీ 10 రూపాయల వీడి దేవసం బెట్ట. ఏ ఒక్క కాఫీ అమ్మి మేడ కట్టేద్దాం అనుకుంటున్నాడు కుంక? నేను తాగా. ఇక్కడ అలా రూపాయల్లో లెక్కేసుకుంటే ఏమి కొనలేము, తినలేము. చాలు, ఎవరుకో 10 రూపాయలు పెట్టి కాఫీ తాగితే సంవత్సరాలు చేయలేక్కర్లేదా? నాకు ఆకలిగా లేదు, నేను తాగను, తిన్ను. తిట్టాలా కొయ్యలా? ఆడపిల్లను ఒంటరిగా అలా బజార్ పంపిస్తావా? బుద్ధిందా నీకు అసలు? పొద్దున్న వినిపించుకోకుండా వెళ్ళిందండి. ఉప్పు లేకుండా వంట ఎలా చేయను, అందుకే పంపించాను. అప్పటికే గణపతిని తోడు తీసుకెళ్ళమన్నాను కూడా. వాడు కూడా బండరాడతా. బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగేసుకు తిరిగేంత తెలివైన తుంటా. వాడికి అప్పచెప్పేది. అరే, కొత్త దేశం వచ్చి పట్టుమని 10 రోజులే కాలేదు. ఏం జనం, ఏం దేశం. నా పిండాకుడు నా పాటి పట్టింది. కూర్చుని నూనెలు అవి రాసుకుంటుంటే ఎదురింటి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారన్నయ్య. అదేమిట్రా, ఇది నా వాళ్ళు నా నూనె. మధ్యలో వాళ్ళకెందుకు దురద పింజారి పీనుగులకి? అదే ఈ దేశంలో ఉన్న తమాషా. ఏమిటో పిచ్చి వాళ్ళ పిచ్చి దేశం. తెల్లవాళ్ళ నమ్మకూడదు తెలుసా? మన నల్లవాళ్ళమని వాళ్ళకి చిన్న చూపు ఎక్కువ. ఆ పోరాటతో ఇంకోసారి మాట్లాడు. సంచి తీసుకుని లోపలికి వెళ్ళు. ఎంతసేపు అయిందండి వచ్చి? 3600 సంవత్సరాలు అయింది. కూరలు తెద్దామని కొట్టుకెళ్ళాను. అక్కడ అబ్బాయి కనిపించి కారులో తీసుకొచ్చాడు. అవును, మీ దగ్గర తాళం చెవులు ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చున్నారే? తాళ చెవులు ఆఫీస్ డ్రాయర్లో జాగ్రత్తగా దాచి ఆ డ్రాయర్ తాళ చెవు బయట ఎక్కడో పారేసి వచ్చాను. ఎక్కడ పారేశారు? చచ్చు ప్రశ్న లేకు. ఎక్కడ పారేసాను గుర్తుంటే వెళ్ళి తెచ్చుకోనా? సరే, లోపల పోదండి. నువ్వు వెళ్ళు. ఏమిటా పని? చూస్తూ అడుగుతానే, గట్టి తడుపుతున్నాను. అయ్యో, ఇది ఎక్కడ చూద్దామండి? ఓ పక్క వానొస్తుంటేను. వానొచ్చినా వరదొచ్చినా ప్రతి శనివారం సాయంత్రం నేను తోట పని చేసి తీరాల్సిందే. అది నా రూలు, నా ఇష్టం. నీ కష్టంగా ఉంటే పో, లోపలికి పో. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. అయ్యో రాత. హాయ్ అంకుల్. అంకురా పెంకురా, ఇంకోసారి అలా పిలిస్తే పుచ్చ లేపుతాను రా పిచ్చి కుంక. వాట్ వాట్? ఐఎమ్ సేయింగ్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడికి రా సుల్టా? వాట్ వాట్ డు యు వాంట్? I would like to speak to Sandhya. She's in the shower. Shower? ఈ దిక్కుమాల పీనికి తెలుగు నేర్పడం ఎందుకే? వర్షంలో తడవకు, లోపలికి వెళ్ళు. నాకు అర్థం కావటం లేదు. రేపు మదర్స్ డే అని వీళ్ళింట్లో పండగట. దానికి రేపు సాయంత్రం నేను పార్టీకి రమ్మని పిలుస్తున్నాడు ముష్టి కుంక. మదర్స్ డే అంటే తల్లి దినం ఏమిటో తద్దినంలాగా వీళ్ళ పెండాకు. I could follow you, sir. Okay, okay. We'll think about it. You carry on. Go. Okay, bye. See you, Sandhya. Bye. రైట్, చింపిన కుంక కప్పు. Oh, I'm sorry, sir. Very sorry. వాళ్ళ ఇళ్ళకి పెట్టడం అలవాటు చేయకు. ఈ నలవాడ ఇక చచ్చిపోయింది అనుకుని మర్చిపో. అయ్యో, అవే మాట్లాడండి. అసలు ఇదంతా నీ తప్పే. నిన్ను అనాలి. నేనేం చేశానండి? బిడ్డను కనగానే సరిగ్గా పెంచి పెద్ద చేయాలి. ఒక్కగానొక్క బిడ్డ అని దాన్ని చనువు చంకనెక్కించుకున్నావు. ఇప్పుడు చూడు అదేం చేసిందో. మన పరువు ప్రతిష్టని మంట. రండి చెప్తాను. ఇక్కడ చెప్తే అవదు కదా, అంతరహస్యమా? రండి. కొద్దిగా వీడు దిగాడా ఎర్రకుంక. ఈ నల్లవాళ్ళని నమ్మడానికి వీలేదు. మనం తెల్లవాళ్ళని అసలే వాళ్ళకి మనం అంటే చిన్న చూపు. మరి అప్పుడు తెల్లవాళ్ళని నమ్మకూడదన్నా? అంటే అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అన్నాను. నా మాట నా నోరు నా ఇష్టం. వెల్కమ్ బ్యాక్. నీ బొంద అంట వెతావా? పారిపోయారంటే తిరిగి వస్తారంటూ అలా నిమ్మకి నీరెత్తుంటే కూర్చుని తగడతావే. తప్పు నీది, నీ కొడుకుది. ఇప్పుడు చెప్పు సమాధానం. ఏం చెప్పు చేస్తావు? ముమ్మాటికి నాతో కాటికి కాళ్ళు చాపే దశలో కోటికి పడగెత్తాలని దుర్బుద్ధి పుట్టి నీ మాట నమ్మి ఈ దేశం వచ్చాను చూసావా? అది నేను చేసిన గౌరవం. ఫోన్ చేయి. ఏం పోలీసులు ఏమిటో కుంభకర్ణుడు వారసులాగా తగలడ్డాల్సి ఉంటారు. చూస్తాం అంటారే తప్ప పనిచేస్తావరే వెధవులు. మన దేశంలో పోలీసులు నయం. కనీసం దొంగలు పడ్డ 6 నెలలకైనా మురుగుతారు.
అలా బెల్లం కొట్టింది ఆయన నిలబడి తగలుతావు నోరెప్పమే ఏమయ్యా అసలు బుద్ధిందా నీకు కొడుకుని కానీ అచ్చోసి నాబోతున్నా దేశం మీద వదిలేస్తావా అంతగా అదుపులో పెట్టుకోలేని వాళ్ళు పిల్లలు ఎందుకు కనడం నీ కొడుకు నా కూతురుని తీసుకుని ఎటో ఉడాయి దున్నపోతు మీద వాన పడ్డట్టు చలనం లేదే వినిపిస్తున్నా అసలు I can't understand a word you say. దోగోలా బాగుండదండి. చూస్తే చూడండి నాకే మన ఊళ్ళో బావి దగ్గర కూర్చుని ఎంత చక్కగా నూనె పట్టించుకునేవాడిని కదూ అది అంగర్ కుదురు ఇది అమెరికా తేడా లేదు. ఊళ్ళలో తేడా ఉందేమో నాలో మాత్రం తేడా రాదు నేను అక్కడ ఆదినారండి ఇక్కడ ఆదినారండి మొండివాడు రాజుకన్నా బలవంతుడని మీ మొండి పట్టు మీది.